నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆమె చూపు సజీవం. న్యాయవాదుల సర్వసభ్య సమావేశం. మంచినీటి కోసం గంటా డిమాండ్. ఓ వ్యాపారి కుటుంబం నిరసన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సీనియర్ జర్నలిస్ట్, గోదావరికని ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడు జక్కం మారుతి సతీమణి ప్రేమలత అకాల మరణం కుటుంబ సభ్యులను మాత్రమే కాదు, పరిచయ వర్గాలన్నింటినీ తీవ్ర విషాదంలో ముంచింది. అయితే ఆ అపారమైన దుఃఖం వేళలో కూడా మానవత్వాన్ని నిలబెట్టి సమాజానికి వెలుగునిచ్చే మహోన్నత నిర్ణయం తీసుకోవడం నిజమైన అరుదైన ఉదాహరణ. తన జీవిత భాగస్వామిని కోల్పోయిన వేదన మధ్యలోనే ఇంకా ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాలని గొప్ప సంకల్పంతో ప్రేమల నేత్రాలను దానం చేయడం ద్వారా జక్కం మారుతి అసలైన మానవతా విలువలను చాటి చెప్పారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఐ బ్యాంకుకు నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరి అందులకు చూపు ప్రసాదించే పుణ్య కార్యం జరిగింది. విషాదాన్ని సేవగా మార్చిన ఈ నిర్ణయం సమాజానికి ఆదర్శమని, కన్నీటి మధ్య కూడా కాంతిని పంచిన మహోన్నత త్యాగమని ఈ గొప్ప కార్యానికి సహకరించిన జర్నలిస్టు జక్కం సత్యనారాయణకు ప్రత్యేక అభినందనలు సదాశయ ఫౌండేషన్ బాధ్యులు అందించారు. సింగరేణి కార్మికులకు మంచినీరు, తాగునీరు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ రాష్ట్ర నేత గంట సత్యనారాయణ రెడ్డి కోరారు. సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులకు అందరికి కూడా తాగే మంచినీటి సౌకర్యం గిట్ట కలగజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికిను, తర్వాత సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అటువంటి కొత్తగా అయినటువంటి దుర్గా ప్రసాద్ గారికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, డాక్టర్ వివేక్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు అందరికి కూడా తాగే మంచినీరు సౌకర్యాన్ని కలగజేయాలని చెప్పి దీన్ని వారందరి దృష్టికి తీసుకుపోతాను. సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా, సింగరేణి కార్మిక ఉద్యమ నాయకునిగా, తెలంగాణ ఉద్యమ నాయకునిగా కూడా ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఉత్తర తెలంగాణలో మరి ఏదైతే ఉన్నదో అతిపెద్దమైనటువంటి తెలంగాణ ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి సింగరేణి కార్మికులకు తాగే మంచినీటి సౌకర్యాన్ని కలగజేయాలని నేను ప్రత్యేకంగా మీడియా మిత్రులు అడిగిన దానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా చేపిస్తాం. మంచినీటి సౌకర్యాన్ని శ్రీపత ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రావాలని చెప్పి గతంలో 6 నెలల ఉద్యమం చేసినాం. ఇప్పుడు అవింటి మేనేజ్మెంట్ ఎమ్మటే నిధులు కేటాయించేసి తాగునీటి మంచినీటి సౌకర్యం కలగజేయాలి కార్మికులకు అని డిమాండ్ చేస్తున్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గత 18 రోజులుగా కొనసాగుతున్న న్యాయవాదుల విధుల బహిష్కరణ ఉధృతం కానుందా? గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పోరాటాన్ని ఉధృతం చేయాలని న్యాయవాదులు తీర్మానించారు. ఆత్మగౌరవం విషయంలో తాము తగ్గేది లేదని, సిఐని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసే వరకు పోరాటాలను ఆపేది లేదని న్యాయవాదులందరూ ఏకధాటిపై తీర్మానం చేశారు. న్యాయవాదులను, న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, న్యాయపరంగా, చట్టపరంగా, నైతిక
స్థానికంగా ఎక్కడికైనా వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, సిరిగ సంజయ్ కుమార్, బాధ్యులు ఎండి ఉమర్, పెర్క మనోహర్, ఎరకల ప్రదీప్ కుమార్, గాదె శ్రీలత, పులిపాక రాజ్కుమార్, సబతార్ తబస్సుం, పంగ శంకర్, గోపాల్ రెడ్డి, శోభ, సిఎస్ శైలజ, పెట్టెం శ్రీనివాస్, ఆర్య మధు, పూర్మ శ్రీనివాస్, శంతన్ కుమార్, ముస్కే రవి, శ్రీనివాస్ గుర్రాల, రాజేందర్ తదితర సీనియర్ జూనియర్ న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాబు ఏ బాబు దాన్ని జరుపు దాన్ని జరుపబ్బా. గోదావరికని పారిశ్రామిక ప్రాంత నగర లక్ష్మీనగర్లో రోడ్డు నిర్మాణంలో భాగంగా అడ్డుగా ఉన్న ఒక బిల్డింగ్ మెట్ల గద్దెలను కూల్చడానికి రామగుండం మున్సిపల్ అధికారులు ఉపక్రమించడంతో ఆ బంగళా యజమాని కుటుంబంతో సహా హంగామా చేశారు. అడ్డుకున్నారు, రోడ్డుపై పడుకున్నారు, ఫ్లోక్లైనర్కు అడ్డంగా పడుకున్నారు. జనం మధ్య ఈ ఘటన కలకలం జరగగా పోలీస్ రాకతో ఈ వివాదం సుఖాంతమైంది. చివరకు అధికారులు ఆ గద్దెలను కూల్చివేశారు, రోడ్డు నిర్మాణం చేపట్టారు. మొన్న మహాంతా స్వామి గారు కూడా ఆయన వాళ్ళకు లేదు ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.